జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. రేపే మహారాష్ట్రలో ఎన్నికలు, మహాయుతి వెసెస్ మహా వికాస్ అఘాడి. సో పోటాపోటీగా రెండు పార్టీలు కూడా చాలా రెండు కూటమిలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి సార్? అంటే ఒకటి బీజేపీ, ఎన్సీపీ, అజిత్ పవార్, శివసేన, ఏక్నాథ్ షిండే మహాయుతిగా ఎన్డీఏగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం శివసేన, శరద్ పవార్ నాయకత్వం ఎన్సీపీ మహావికాస్ అగాదిగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు కూటములకు వారి వారి స్ట్రాంగ్ ఇష్యూస్ ఆధారంగా ఆశపడుతున్నాయి గెలవటానికి. ఎందుకంటే చాలా కీన్ కంటెస్ట్, హర్యానాలో కూడా కీన్ కంటెస్ట్ అన్నారు. బీజేపీ వైపుగా వన్ సైడ్గా తీర్పు వచ్చింది. రాజకీయాల్లో ఎన్నికల్లో ఎవరని చెప్పలేం. ట్రంప్, కమలా హారిస్ల మధ్య కూడా కీన్ కంటెస్ట్ అన్నారు. అల్టిమేట్లీ ట్రంప్ చాలా క్లియర్ విన్నర్గా ఎమర్జ్ అయ్యారు. రాజకీయాల్లో ఎవరము ఖచ్చితంగా చెప్పలేం. కానీ ప్రధానంగా మహాయుతి గవర్నమెంట్ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా వ్యవసాయ సంక్షోభము, పడిపోతున్న పంటల ధరలు, ఉల్లిగడ్డల రైతులు తీవ్ర ఆందోళన. మీకు ఉల్లి విదర్భ ప్రాంతం, నాగ్పూర్ ప్రాంతం అంతా ఆనియన్ ఫార్మర్స్ చాలా ఎక్కువ మంది. సో షుగర్ కేన్ గ్రోయర్స్, ఆనియన్ ఫార్మర్స్. ఉల్లిగడ్డ బాగా ధర ఉన్నప్పుడేమో అంతర్జాతీయ మార్కెట్లో ప్రభుత్వం ఎగుమతులపైన నిషేధం విధిస్తుంది. ఆ బెనిఫిట్ రైతులకు రాకుండా పోతుంది అనేది రైతుల్లో ఉన్న ఆందోళన. కన్జ్యూమర్స్కు ధరలు పెరగకుండా చూసేందుకు ఈ రకమైన ఆంక్షలు విధిస్తూ ఉంటారు. కానీ రైతులు మాకు ధరలు రావడం లేదు అనేది ఆందోళన. అందువల్ల ఈ అగ్రికల్చరల్ క్రైసిస్ ఉంది. అలాగే మరాఠా రిజర్వేషన్ ఇష్యూ ఉంది. ఎన్సీపీని, శివసేనను బీజేపీ చీల్చింది అన్న తీవ్రమైన ఆరోపణ ఉంది. ఇవన్నీ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత చాలా క్లియర్గా కనబడుతుంది. అది ఇటీవల లోక్సభ ఎలక్షన్స్లో కూడా తీసుకుంటే 48 సీట్స్లో ఉన్న మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి 17 మాత్రమే వచ్చాయి. 17 సీట్లు వచ్చాయి. ఉదాహరణకు ఒకప్పుడు 25 సీట్లు, 23 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు 28 సీట్స్ పోటీ చేస్తే 9 సీట్స్ మాత్రమే గెలుచుకుంది. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత చాలా బలంగా క్షేత్రస్థాయిలో ఉంది. ఇది తమకు ఉపయోగపడుతుంది అని మహావికాస్ అగాది నమ్ముతోంది. అయితే దాన్ని ఎదుర్కోవటానికి తమకు ఈ సంక్షేమ పథకం, ముఖ్యంగా మాజీ లడ్కీ బహన్ యోజన అని ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కొద్ది నెలల క్రితం మొదలుపెట్టింది. సో ఈ స్కీమ్ తమని గట్టెక్కిస్తుంది. కారణం ఏంటంటే ఈ స్కీమ్ కింద ప్రతి ఎలిజిబుల్ మహిళకు 1500 రూపాయలు నెలకిస్తారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే 2100 రూపాయలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికీ ఈ స్కీమ్కు ఏడాదికి 90,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2,34,00,000 మంది, 2.34 crore బెనిఫిషరీస్. అంటే మహారాష్ట్రలో ఉన్న మహిళా ఓటర్లలో సగం మంది లబ్ధిదారులే. ఈచ్ కాన్స్టిట్యున్సీకి వస్తే సుమారు 80,000 మంది, 80,000 బెనిఫిషరీస్ ఉంటారు ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో. ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లోనే 80,000 ఈ మాజీ లడ్కీ బహన్ యోజన బెనిఫిషరీస్ ఉంటారు కనుక వీళ్ళు మాకు ఓట్లు వేసినా మేము అధికారంలోకి రాగలము అనేది మహాయుతి నమ్మకం, ఎన్డీఏ నమ్మకం. సరిగ్గా మధ్యప్రదేశ్తో పోల్చి ఈ ఆశపడుతున్నారు. మధ్యప్రదేశ్లో వాస్తవంగా ఎన్నికల వాతావరణం బిగినైనప్పుడు చాలామంది అంచనా వేసింది కాంగ్రెస్ గెలుస్తుంది అని. అనేక ప్రీపోల్ సర్వేలకు కూడా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు. కానీ ఇదే రకమైన ఒక పథకం, మహిళల ఉద్దేశించిన పథకం శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తే బీజేపీ గెలవటానికి అది ఉపయోగపడింది. అందువల్ల మహారాష్ట్రలో కూడా నేను వివిధ కారణాలు చెప్పాను. ప్రభుత్వ వ్యతిరేకత, ఆ వ్యతిరేకతను అధిగమించి ఈ సంక్షేమ పథకం తమల్ని కాపాడుతుంది అనేది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఆశ. అయితే దీనికి మహావికాస్ అగాది అంచనా ఏంటంటే ధరలు బాగా పెరిగాయి. అందువల్ల ఈ లబ్ధిదారులకు కూడా వచ్చే 1500 రూపాయలకు సంతృప్తి పడరు. పెరిగిన ధరల ప్రభావం వల్ల ఇంకెక్కువ ఆందోళన చెందుతున్నారు. అందువల్ల కేవలం పెరిగిన ధరల భారాన్ని మోస్తున్న పేదలు కూడా ఈ 1500 దానికి ఓటు వేయరు అనేది మహావికాస్ అగాది నమ్మకం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ఇలాగే సంక్షేమ పథకాలను నమ్ముకొని ప్రభుత్వ వ్యతిరేకతలో కొట్టుకపోలేదా అనేది మహావికాస్ అగాది ఇండియా కూటమి నమ్మకం. అలాగే ఈ మిడిల్ క్లాస్, అర్బన్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాసెస్ ఈ సంక్షేమ పథకాలపైన డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టి
డెవలప్మెంట్ని దెబ్బతినడాన్ని వ్యతిరేకిస్తారు అని. ఆంధ్రప్రదేశ్లో ఇదొక ఉదాహరణగా మనం చెప్పచ్చు. చాలా పెద్ద ఎత్తున మిడిల్ క్లాస్లో అలాగే అప్పర్ క్లాసులో బాగా వ్యతిరేకత వచ్చింది. పేదలోమో సంక్షేమ పథకాలకు మాత్రమే సంతృప్తి చెందలేదు, ఇతర పాలనాపరమైన అంశాల ప్రభావంతో ఓటు వేశారు. ఇక వ్యతిరేకించిన మధ్యతరగతి అప్పర్ క్లాసెస్ మిడిల్ క్లాసెస్ ఏమో జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఓటేశారు. అందువల్ల ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఈ ఫ్రీబీ కల్చర్ను నిరసించేటువంటి మిడిల్ అండ్ అప్పర్ క్లాసెస్ తమకు ఓటు వేస్తారు, వ్యతిరేకంగా ఓటు వేస్తారు మా ఎన్డీఏకు అనేది మహా వికాస్ అగాది నమ్ముతున్నది. అందువల్ల మొదటిది ఈ మాజీ లడ్కీ బహన్ యోజన ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది అని. రెండవది ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ కెమిస్ట్రీ అలియన్సెస్, అంటే కెమిస్ట్రీ ఆఫ్ అలియన్సెస్ అనేది ఈ ఎన్నికలో కీలకం. ఎందుకంటే అటు 3 పార్టీలు ఇటు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ కూటముల యొక్క లక్షణం ఏంటి అంటే ఒకప్పుడు పరస్పరం ఘర్షణ పడినటువంటి పార్టీలు. ఇప్పుడు ఉదాహరణకు అన్డివైడెడ్ శివసేన ఉంది, ఉద్ధవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండే కలిసినప్పుడు వారు ఏనాడు కూడా కాంగ్రెస్ ఎన్సీపీని సమర్థించలేదు. సో శివసేన చరిత్ర బాలాసాహెబ్ ఠాక్రే కాలం నుంచి కాంగ్రెస్కు ఎన్సీపీకి వ్యతిరేక రాజకీయమే చేసింది. ఇక ఎన్సీపీ చరిత్ర అన్డివైడెడ్ కాలం నుంచి బీజేపీకి శివసేనకు వ్యతిరేకంగానే రాజకీయం చేసింది. ఇప్పుడు ఆసక్తికరంగా శివసేనలోని 2 గ్రూపులు ఇటువైపున అటువైపు ఉన్నాయి, ఎన్సీపీలోని 2 గ్రూపులు ఇటువైపున అటువైపు ఉన్నాయి. ఈ పరిస్థితుల వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, ఓట్ ట్రాన్స్ఫర్ కీలకం. తెలుగుదేశం జనసేనల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ 95% అయ్యేలా ఉంది. అది ఈ కూటమికి ఉపయోగపడుతుందని ఆ రోజుల్లో కూడా నేను చెప్పాను. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఈ అలియన్స్ పార్ట్నర్ల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? దీనికి 2024 లోక్సభ ఎలక్షన్లను తీసుకుంటే మీకు ఈ ఇండెక్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ అలియన్సెస్ అంటే ఓటు ట్రాన్స్ఫర్ ఏ స్థాయిలో అవుతుంది అని కనుక చూస్తే మహావికాస్ అగాది ఇండియా కూటమికి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఇండియా కూటమి పక్షాల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ ఇండెక్స్ 79% ఉంటే మీకు ఎన్డీఏ పక్షాల బీజేపీ మిత్రపక్షాల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ ఇండెక్స్ రిలేటివ్లీ తక్కువ ఉంది, 64% ఉంది. సో అందువల్ల కంపారిటివ్లీ మహావికాస్ అగాదిలో ఉన్న పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ ఎన్డీఏ పక్షాల మహాయుతి పక్షాల మధ్య ఉండే ఓట్ ట్రాన్స్ఫర్ కన్నా కూడా రిలేటివ్లీ బెటర్గా జరిగే అవకాశం ఉంది. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముంబై ప్రాంతంలో ముస్లింలకు కూడా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం శివసేనకు ఓట్లేశారు. 72% పోల్ స్టడీస్ 2024 ఎలక్షన్ చూస్తే 72% ముస్లిం శివసేనకు ఓటేశారు. శివసేన ఈజ్ అన్ యాంటీ ముస్లిం క్యారెక్టర్ ఉన్న పార్టీ, ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ. కానీ బీజేపీ పైన ఉన్న వ్యతిరేకతతో శివసేన కొట్టేశారు. కానీ ఎన్సీపీకి అనుకూలంగా ఉండేటువంటి ముస్లింలు అజిత్ పవార్ వైపు ఉన్నా కూడా ఎవరు కూడా ఆ కూటమి కోటేయాలి, ఇంక్లూడింగ్ అజిత్ పవార్ కూడా వేయలేదు. కారణం ఏంటంటే బీజేపీతో కలిసినందుకు అజిత్ పవార్ని శిక్షించారు. అందువల్ల ఈ ఇండెక్స్ ఆఫ్ ఓట్ కెమిస్ట్రీ ఆఫ్ అలియన్సెస్ లేదా ఓట్ ట్రాన్స్ఫర్లో కంపారిటివ్లీ మహావికాస్ అగాదికి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. సో ఇక మూడవది అర్బన్ వర్సెస్ రూరల్. ఇప్పుడు మహారాష్ట్ర ఇస్ లైక్ ఎ రెండు స్టేట్లు అవి. మహారాష్ట్ర రీజన్స్ తీసుకుంటే ఇప్పుడు విదర్భ, మరఠ్వాడ, నార్థన్ మహారాష్ట్ర చాలా పేద ప్రాంతాలు, అంటే ఇక్కడ అగ్రికల్చరల్ క్రైసిస్ ఉన్న ప్రాంతాలు, రైతుల ఆత్మహత్యలు జరిగే ప్రాంతాలు. ఇది కాకుండా ముంబై, థానే, కొంకన్, వెస్టర్న్ మహారాష్ట్ర చాలా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతాలు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఈ రెండు ప్రాంతాలు అంటే ఒకవైపు ముంబై, థానే, కొంకన్, మీకు వెస్టర్న్ మహారాష్ట్ర, మరోవైపు విదర్భ, మరఠ్వాడ, నార్థన్ మహారాష్ట్ర. ఈ రెండిట్లో సగం సగం సీట్లు ఉన్నాయి, ఇటు ఆఫ్ ఉన్నాయి, అటు ఆఫ్ ఉన్నాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే మీకు ఈ విదర్భ, మరఠ్వాడ, నార్థన్ మహారాష్ట్రతో పోలిస్తే ముంబై, థానే, కొంకన్, వెస్టర్న్ మహారాష్ట్ర తలసరి ఆదాయము 2 to 3 times ఉంటుంది, అంత గ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ అగ్రికల్చరల్ క్రైసిస్ ఇష్యూ అయితే అక్కడ డెవలప్మెంట్ ఇష్యూ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో అటల్ సేతు నిర్మాణము, పోర్ట్లు, ఎయిర్పోర్ట్ల నిర్మాణము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ నిర్మాణం వల్ల ముంబై, థానే, కొంకన్, వెస్టర్న్ మహారాష్ట్ర బెల్ట్లో తమకు లాభం జరుగుతుంది అనేది ఎన్డీఏ నమ్ముతుంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్, అర్బన్ వర్సెస్ రూరల్. ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చే వరకు ఏంటంటే మీకు మరాఠీ అస్మిత. సో మహారాష్ట్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు అర్థం కావాల్సింది, ఫోర్త్ ఫ్యాక్టర్లోకి వెళ్ళే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను.
భారతదేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల్లో 37.6%, 37.6% మహారాష్ట్రలో జరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే భారతదేశ జీడిపికి మహారాష్ట్ర 13.3%, 13.3% కంట్రిబ్యూట్ చేస్తుంది. అంతటి రిచెస్ట్ స్టేటు, అదే సమయంలో ఫార్మర్ సూసైడ్స్లో లీడింగ్. అంటే మహారాష్ట్ర ఎంత డివైడెడ్ స్టేటో మనకు అర్థమవుతుంది. ఈ డివైడెడ్ స్టేట్లు ఎలక్టోరల్గా కూడా రెండు రకాల ప్రాంతాల్లో, పేద మహారాష్ట్ర, సంపన్న మహారాష్ట్రలో కూడా సమానంగా సీట్లు ఉన్నాయి. అందువల్ల ఈ ఎలక్షన్ నరేటివ్స్ ఎలా ప్లే అయిపోతాయో చూడాలి. తర్వాత మీకు ఇక మరాఠీ అస్మిత కూడా చాలా కీలకం. ఎందుకంటే మీకు గుజరాతీ పాపులేషన్, ఇప్పుడు ఉదాహరణకు ముంబై ప్రాంతంలో తీసుకుంటే, ముంబైలో 43% ఆఫ్ ముంబై ఆర్ మైగ్రెంట్స్, ఒరిజినల్ మహారాష్ట్రియన్స్ కాదు. ఒక 42% మాత్రం ఒరిజినల్ మహారాష్ట్రియన్స్. మీకు అరౌండ్ 19% వరకు మీకు గుజరాతీస్ కూడా ఉంటారు. అందులో మీకు విత్ ఇన్ మైగ్రెంట్లో 19% గుజరాతీస్. సో ఈ గుజరాతీస్ రిలేటివ్లీ రిచర్, బిజినెసెస్ వీళ్ళంతా డామినేటింగ్. సో అందువల్ల మోడీ, అమిత్ షా గుజరాతీస్ కనుక, గుజరాతీ వర్సెస్ మరాఠీ అస్మిత మహారాష్ట్ర చరిత్రలు కూడా ఉంది. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం కొరకు జరిగిన పోరాట కాలం నుంచి ఈ డివిజన్ ఉంది. సో ఆ డివిజన్ను ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ముఖ్యంగా శివసేన, ఎన్సీపీ, ఈ రెండు పార్టీలు మరాఠీ అస్మిత అని పిలిపిస్తున్నాయి. ఈ మరాఠీ అస్మిత గుజరాతీల డామినేషన్ అని. కారణం ఏంటి అంటే మోడీ పేరిట ఓట్లు అడుగుతున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా మేము చెప్పమన్నారు. ఎందుకంటే ఏక్నాథ్ షిందే కాదు అంటే శివసైనికులు ఓటేయరు, దేవేంద్ర ఫడ్నవీస్ కాదు అంటే బీజేపీ సాంప్రదాయ ఓటర్లు ఓటేయరు. అందుకే ఎన్నికల తర్వాత చూసుకుంటాం, ఇప్పుడైతే మోడీ పేరిట ఎన్నికలకు పోతామని. దాన్ని మహావికాస్ అగాది ఉపయోగించుకుంటుంది. ఓహో, మీరు గుజరాతీ నాయకుల పేర్లు చెప్పి మహారాష్ట్ర వాళ్ళ ఓట్లు అడుగుతారా అని. ఎందుకంటే మోడీ ప్రభుత్వంలో ఫాక్స్కాన్ 1,50,000 కోట్ల పెట్టుబడి, 33,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ రాయితీలతో నడిచేటువంటి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అలాగే వేదాంత ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా ఫాక్స్కాన్, వేదాంత, మీకు ఇవన్నీ గుజరాత్కి వెళ్ళిపోయాయి. మహారాష్ట్రలో పెట్టాల్సిన ప్రాజెక్ట్ వేదాంతదైతే మీకు శరద్ పవార్కు సన్నిహితుడు కూడా దాని ఓనర్, అయినా కూడా గుజరాత్కు పంపించారు. అందువల్ల మహారాష్ట్ర నుంచి పరిశ్రమలు గుజరాత్కు తరలిపోతున్నాయి. గుజరాతీల ఆధిపత్యము అనే ఫ్యాక్టర్ను మహావికాస్ అగాది సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఇక మీకు ఇందులో 4వ ఫ్యాక్టర్ ఏంటంటే చిన్న చిన్న పార్టీలు. ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలు మహాయుతి, 3 పార్టీలు మహావికాస్ అగాది కాకుండా బహుజన్ వికాస్ అగాది, వంచిత్ బహుజన్ అగాది, మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, పీజన్స్ అండ్ వర్కర్స్ పార్టీ, ఇలా చాలా పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలకు మీరు లాస్ట్ 5 అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక ఎవరైతే తీస్తే 25% ఓటింగ్ ఈ చిన్న పార్టీలకు ఉంటుంది. అదర్ పార్టీస్కు, ఇండిపెండెంట్స్కు ఒక 25% ఓటింగ్ ఉంటుంది. ఈ మామూలు ఓటింగ్ కాదు, 25% ఓటింగ్ అంటే. సో ఈ 25% ఓటింగ్ ఇప్పుడు ఈవెన్ లోక్సభ ఎలక్షన్, రీసెంట్ లోక్సభ ఎలక్షన్స్లో కూడా అరౌండ్ 13% ఓట్లు అదర్స్కి పడ్డాయి. ఈ అదర్స్కు పడే ఓట్లు చాలా కీన్ కంటెస్ట్ ఉన్నప్పుడు అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు ఓట్లని ప్రభావితం చేస్తారు. వాళ్ళు గెలవకపోవచ్చు, కానీ వాళ్ళు స్పాయిలర్లుగా పనిచేస్తారు. మీకు ఉదాహరణ ఏంటంటే 2024 లోక్సభ ఎలక్షన్ డేటాని తీసుకుంటే 71 కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ సెగ్మెంట్లలో విన్నర్కు, రన్నర్కు, అంటే ఓడిపోయిన క్యాండిడేట్కు, గెలిచిన క్యాండిడేట్కు మధ్య తేడా కేవలం 5,000 ఓట్లు లోపే. ఒక 105 అసెంబ్లీ సెగ్మెంట్లో థర్డ్ క్యాండిడేట్, అంటే ఓట్లలో ఓడిపోయిన గెలిచిన అభ్యర్థి, ఓడిపోయిన అభ్యర్థి, సెకండ్ ఓడిపోయిన అభ్యర్థి, అతనికి వచ్చిన ఓట్లు గెలుపు మార్జిన్ కన్నా ఎక్కువ. అంటే అతనే పోటీ చేసి ఉండకపోతే అతను కానీ ఆమె కానీ గెలుపు ఓటములు ప్రభావితమయ్యేది. అందువల్ల 105 సీట్స్లో ఈ స్పాయిలర్లు గెలుపు ఓటములకు ప్రభావితం చేశారు. సో అందువల్ల ఈ స్మాలర్ పార్టీసు ఏ రకమైన ప్రభావం చూపుతుందో చూడండి. ఇది 5వది. 6వది మరాఠా వర్సెస్ ఓబీసీ. మహారాష్ట్ర చాలా కాస్ట్ కాంపోజిషన్ ఉంది. మరాఠాలు చాలా కాలంగా రిజర్వేషన్ల కొరకు పోరాడుతున్నారు. మనోజ్ జరంగి పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో వీళ్ళకి చాలా బలం కూడా ఉంది. అయితే వాళ్ళు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించారు. బట్ ఏదైనా అది బీజేపీకి వ్యతిరేకంగా లోక్సభ ఎలక్షన్లో మరాఠాలు ఓటేశారు. మహారాష్ట్ర జనాభాలో 28% మరాఠాస్. సో వారికి ఓబీసీ స్టేటస్ ఇవ్వాలి, రిజర్వేషన్లు ఇవ్వాలి అని చాలా కాలంగా మరాఠాలు పోరాడుతున్నారు. దాన్ని ఓబీసీలు వ్యతిరేకిస్తున్నారు. మీకు
ఈవెన్ మహాయుతి నాయకులైన ఓబీసీ లీడర్లకు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఓబీసీల ఆందోళన ఏంటంటే మా సీట్లకు ఎఫెక్ట్ అవుతుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు ప్యారలల్ కనబడుతుంది. కాపు రిజర్వేషన్లు ఇష్యూ వచ్చినప్పుడు ఆర్కృష్ణ లాంటి ఓబీసీ నాయకులకు కూడా మేము అంగీకరించాము కాపు రిజర్వేషన్లను వ్యతిరేకించారు. ఎందుకంటే కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఆటోమేటిక్గా అది ఓబీసీ కోటాల ఇలాంటి 50% పరిమితి దాటకూడదు కనుక ఓబీసీ కోటా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆందోళన. సో ఓబీసీలు 38% ఉంటారు మహారాష్ట్రలో. సో అందువల్ల ఈ మరాఠా ఓబీసీ డివిజన్ అనేది పెద్ద ఎత్తున ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ఈ 6 అంశాలు మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు అనే ఫ్యాక్టర్స్గా మనకు కనబడుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల